మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పర్స్పెక్టివ్స్లో వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. మరి ఈ క్లాసులో ప్రజాస్వామ్యము విద్య ఆర్థిక శాస్త్రము, జనాభా విద్య వీటన్నిటి మీద కూడా చాలా ఇంపార్టెంట్ 54 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి ప్రజాస్వామ్యం విద్య అనే టాపిక్ నుండి 15 బిట్లు అండి ప్రజెంట్. మరి అంతకన్నా ముందుగా మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, విశాఖపట్నం విమానాశ్రయం విశాఖ జిల్లాలో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విమానాశ్రయాల గురించి అడుగుతున్నానండి. దీనికి ఆన్సర్ తెస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ కనిపించినట్టు రాజమండ్రి విమానాశ్రయము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గన్నవరం విమానాశ్రయం కృష్ణా జిల్లాలో ఉంది. కడప విమానాశ్రయం వైఎస్ఆర్ కడపలో ఉంది. రేణిగుంట విమానాశ్రయం తిరుపతిలో ఉంది. పుట్టపర్తి విమానాశ్రయం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. మరి ఇక్కడ 7వది అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల్లో 7వది అయినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఎక్కడ ఉందో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనండి. అప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదామండి. ప్రజాస్వామ్యం విద్య ఈ టాపిక్లో మొదటి క్వశ్చన్ చూద్దామండి. ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది? ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది? వీలైనంత వరకు వేగంగా ఆన్సర్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్గా చాలా బాగుంటుంది. మీకు ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 మొదలియార్ అండి. మొదలియార్ కమిషను ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను సూచించింది. రెండవది, పేదరికం విద్యార్జనకు అడ్డురాదను. పేదరికం అనేది విద్యార్జనకు అడ్డురాదని చెప్పినటువంటి విద్యా కమిషన్ ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్ అండి. కొఠారి. మరి పేదరికం అడ్డురాదని చాలా ఇదిగా చెప్పడం జరిగిందండి. కానీ ప్రస్తుత కాలంలో పేదరికం అనేది విద్యకు బాగా భారం అయిపోయిందండి పేదవాళ్ళకి. మూడవది, పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలి అని పేర్కొన్నటువంటి కమిషన్ ఏది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలని పేర్కొన్న కమిషన్ ఆన్సర్ ఆప్షన్ 4 కొఠారి కమిషన్ అండి. కొఠారి కమిషన్. నాలుగవది, జాతీయ భాష హిందీ అధ్యయనం ప్రోత్సహించాలని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్ అండి. ఆన్సర్ ఆప్షన్ 351 ఆర్టికల్ అండి. 351 ఆర్టికల్. ఇప్పుడు జాతీయ భాష హిందీ అధ్యయనం తప్పనిసరి అంటే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ గారు పెద్ద యుద్ధం చేస్తున్నారండి దీని మీద. మాకు హిందీ మా మీద రుద్దొద్దు అని. దక్షిణ భారతదేశ రాష్ట్రాల మీద ఈ హిందీని రుద్దొద్దు ప్లీజ్ అని చెప్పి చాలా ఫైట్ చేస్తున్నారు అనమాట. ప్లీజ్ లేదు, గట్టిగానే ఫైట్ ఉందని. ఐదవది, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య ఉపాధ్యాయుని లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలకు స్వేచ్ఛనివ్వకపోవడం. ఆరవది చాలా ఇంపార్టెంట్ అండి. డెమోక్రసీ అనేది ఏ భాషా పదము? డెమోక్రసీ అనేది ఇక్కడ గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, ఆంగ్లం. ఏ భాషా పదం అండి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. డెమోక్రసీ. ఏడవది, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య సూత్రం కానిది ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 4 మార్పులో నమ్మకం ఉండకపోవడము అనేది ప్రజాస్వామ్య సూత్రం కానిదండి. ఇక్కడ ప్రజాస్వామ్య సూత్రాలు కూడా మనం తెలుసుకోవాలి, అందు గురించని ఆ సూత్రాలు తెలుస్తాయనే ఉద్దేశంతో కొంచెం ఈ విధంగా ఫార్మేట్ చేయడం అయితే జరిగిందండి. వ్యక్తి స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య సూత్రాలు అండి. సో కానిది ఇదండి. 8వది, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్యా లక్షణం ఏమిటి? ప్రజాస్వామ్య విద్యా లక్షణం ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. ఇక్కడ సార్వజనీన విద్య, ఉచిత విద్య, సమాన విద్య ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విద్యా లక్షణాలు అన్నమాట. సో ఒకే బిట్లో అన్ని లక్షణాలు, అన్ని విద్యల గురించి తెలుస్తాయి అనే ఉద్దేశంతో బిట్ను ఫార్మేట్ చేయడం జరిగిందండి. ఫార్మేషన్, నాట్ ఫార్మేట్. 9వది, ఈ క్రింది వానిలో ప్రజాస్వామ్య విద్య లక్ష్యం కానిది. మరి ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక విలువలు పెంపొందించకపోవడం. ఇక్కడ ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలు చూద్దామండి. వృత్తి నైపుణ్య అభివృద్ధి, మూర్తిమత్వ అభివృద్ధి, పౌరసత్వ అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలండి. 10వ చూద్దాము. విద్యలో అసమానతలకు కారణం కానిది ఏమిటి? విద్యలో అసమానతలకు కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 మాతృభాషా బోధన అండి. మాతృభాషా బోధన. 11వది, ప్రాథమిక స్థాయిలో ఉచిత పుస్తకాలు ఇవ్వాలి అని సిఫార్సు చేసిన కమిషన్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక స్థాయిలో అంటే ఎలిమెంటరీ స్టేజ్లో ఫ్రీ బుక్స్ ఇవ్వాలి అని సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. నెక్స్ట్ పెట్టండి. అన్ని స్థాయిలలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలి అని పేర్కొన్న కమిషన్. చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని స్థాయిలలో కూడా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలి అని పేర్కొన్న కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిషన్. స్కాలర్షిప్లు, ఫ్రీ బుక్స్ ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ మూలంగా రావడం జరిగిందండి. మరి 13వది, జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? నేషనల్ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1989లో. ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేది 1989లో, నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేది 1989లో ప్రారంభించారు. 14వదండి, జాతీయ అక్షరాస్యత దళాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 1988. ఈ దళాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఓపెన్ స్కూల్ సిస్టమ్ అయితే వచ్చిందండి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటుంటే మనకి గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. 15వది, వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని పేర్కొనే ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 46వ ఆర్టికల్. మరి ఇప్పుడు ఏంటంటే విద్యా ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్లు అండి. ఇందులో 10 బిట్లు ఉంటాయండి విద్యా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్ పెట్టండి. 16వది, ఈ క్రింది వానిలో ఏ సంస్థ విద్యను పెట్టుబడిగా గుర్తిస్తుంది? ఏ సంస్థ గుర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 యునెస్కో.
17వది, మరి మనిషిని మానవ మూలధనంగా మార్చాలంటే తప్పనిసరిగా అవసరమైనది ఏమిటి? మనిషిని మానవ మూలధనంగా మార్చాలంటే తప్పనిసరిగా అవసరమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 విద్య. విద్య. 18వదండి, ప్రపంచంలో జపాన్, కొరియా అభివృద్ధి చెందడానికి ఆధారమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మానవ వనరులు. మానవ వనరులు. ఆప్షన్ 3 అండి, మానవ వనరులు. 18వది, భారతదేశంలో విద్యను పెట్టుబడిగా గుర్తించినది. భారతదేశంలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. 1986 ఎన్పిఈ. 25 మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్యలో ఈ మార్పులు రావాలి. ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. విద్యలో ఏ మార్పులు రావాలి? ఆన్సర్ ఆప్షన్ 3 సాంకేతిక విద్య. సాంకేతిక విద్య అనేది రావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 21వది, అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అర్థశాస్త్ర పితామహుడు. చూసుకోండి ఆప్షన్స్: మార్షల్, ఆడమ్ స్మిత్, కీన్స్, రాబిన్స్. అర్థశాస్త్ర పితామహుడు. ఎందు గురించి అంటే మధ్య మధ్యలో ఇలా క్వశ్చన్స్ ఆప్షన్స్ ఆన్సర్లు పెట్టమంటాము, మీరు పాస్ అయిపోతారు. యాక్టివ్ చేయడానికి మధ్య మధ్యలో ఒక్కొక్క క్వశ్చన్ నేను ఈ విధంగా మార్పు చేస్తుంటాం అన్నమాట. 22వదండి, ఆర్థిక వృద్ధితో విద్యకు గల సంబంధాన్ని తెలిపేదే విద్య అర్థశాస్త్రం. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆర్థిక వృద్ధితో విద్యకు గల సంబంధాన్ని తెలిపేదే విద్య అర్థశాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆజాద్. ఆజాద్. నెక్స్ట్ అండి, విద్య కోసం వ్యక్తి పెట్టే ఖర్చు మానవ మూలధనం అని పేర్కొన్నది. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. విద్య కోసం వ్యక్తి పెట్టే ఖర్చే మానవ మూలధనం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, షుల్జ్. ఆప్షన్ 4 షుల్జ్. 24వది, ఈ క్రింది వానిలో మానవ మూలధన లక్షణం కానిది ఏమిటి? మానవ మూలధన లక్షణం కానిది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అండి, మానవ మూలధనం అంత సమానం అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏదైతే మానవ మూలధన లక్షణాలు ఏంటో చూద్దామని, దీనిని బదిలీ చేయలేము, దీనిని విభజించలేము, దీనిని తాకట్టు పెట్టలేము. ఇవన్నీ కూడా మానవ మూలధన లక్షణాలండి. 25వదండి, మనిషి వనరుగా మారాలంటే నిర్దిష్టమైనటువంటి శిక్షణ అవసరం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పీటర్ డ్రక్కర్. పీటర్ డ్రక్కర్. మనిషి వనరుగా మారాలంటే నిర్దిష్టమైనటువంటి ట్రైనింగ్, శిక్షణ అవసరం అని పేర్కొన్నది పీటర్ డ్రక్కర్. 26వదండి, ఈ క్రింది వానిలో జనాభా విద్య లక్ష్యం కానిది ఏమిటి? ఇక్కడి నుంచి జనాభా విద్య వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల జనాభాపై రుణాత్మకత పెంపొందించడం అనేది జనాభా విద్య లక్ష్యం కాదండి. ఇక్కడ జనాభాను విద్యాభాగం చేయడము, జనాభాకు అభివృద్ధికి మధ్య సంబంధాన్ని తెలియజేయడము,
జనాభాను తగ్గించే మార్గాలను తెలియజేయడము ఇక్కడ జనాభా విద్య యొక్క లక్ష్యాలండి. 27 జనాభాను బోధించే ఉపగమాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 2 జనాభాను బోధించే ఉపగమాలు 2. 28 పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైక్యంగా బోధిస్తారు? దేంతో కలిపి సమైక్యంగా బోధిస్తారు పాఠశాలలో? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. భాషలో మిళితం చేస్తారు, గణితంలో మిళితం చేస్తారు, సాంఘిక అధ్యయనంలో మిళితం చేస్తారండి ఈ యొక్క పాఠశాల స్థాయిలో జనాభాను. 29 గ్రాఫ్ నైపుణ్యం పెంపొందించడానికి జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకున్నటువంటి ఆ ఉపాధ్యాయుడు అవలంబించినటువంటి ఉపగమం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సహసంబంధ ఉపగమం. 37 అండి. నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధించిన అది? నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధించిన అది? ఆన్సర్ ఆప్షన్ 2 సహసంబంధ ఉపగమం. ఇక్కడ సహసంబంధం అంటే కోరిలేషన్. ఒక సబ్జెక్ట్తో ఇంకో సబ్జెక్ట్ని రిలేట్ చేస్తూ చెప్పడం అనేది కోరిలేషన్ అండి, అంతే తప్ప మరి ఇంకేం కాదు. సో ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ ఏంటి? సోషల్. కానీ దేని గురించి చెప్తున్నాడు? జనాభా గురించి. సో సోషల్లో జనాభా అని చెప్పడం కోరిలేటెడ్. అదేవిధంగా మ్యాథ్స్లో గ్రాఫ్లో జనాభా గురించి చెప్పడం కోరిలేటెడ్, అందుకే సహసంబంధ ఉపగమం అంటామండి. 2011 జనాభా లెక్కలు అనుసరించి భారతదేశ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 121 కోట్లు. ఆప్షన్ 2 121 కోట్లు. 32 2011లో సేకరించిన జనాభా లెక్కలు ఎన్నవ జనాభా లెక్కలు? ఆన్సర్ ఆప్షన్ 4 15వ జనాభా లెక్కలండి. 15వది. ఇక్కడ 33వది అండి. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? జనాభా లెక్కల నినాదం అయితే మా జనాభా మా భవిష్యత్తు. 34వది అండి. ఈ క్రింది వాటిలో జనాభాలో మూడవ పెద్ద రాష్ట్రం ఏది? జనాభాలో మూడవ పెద్ద రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 2 బీహార్. మూడవ పెద్ద రాష్ట్రం అండి. 2011 జనాభా లెక్కలు అనుసరించి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 943:1000 అండి. 1000 అంటే 1000 మంది పురుషులు, 943 మహిళలు, స్త్రీలు. 36వది ఈ క్రింది వానిలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హర్యానా. 37వది అండి. 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మేఘాలయ. 38వది 2011 జనగణన అనుసరించి దేశ జనసాంద్రత ఎంత? ఆప్షన్స్ అన్నీ రిలేటెడ్గా ఉంటాయండి,
కన్ఫ్యూజ్గా ఉంటాయి. మరి దీనికి జనాభా విద్య నుంచి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. వద్దులండి ఎక్కువ కామెంట్ చేయడం కూడా. ఆన్సర్ ఆప్షన్ 1 382 అండి. 382 జనసాంద్రత. నెక్స్ట్ 39ది 2011 జనగణన ప్రకారము దేశ సగటు అక్షరాస్యత ఎంత? సగటు అక్షరాస్యత. ఆన్సర్ ఆప్షన్ 3 73. నెక్స్ట్ పెట్టండి 40ది 2011 ప్రకారం దేశంలో అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ. 41ది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జనాభా దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 2 జూలై 11. 2011 జనాభా లెక్కల ప్రకారము గ్రామీణ పట్టణ జనాభా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 68.5, 31.5. గ్రామీణంలో 68.5, పట్టణంలో 31.5. 43ది 2011 జనగణన ప్రకారము అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బీహార్. 44ది జనాభా తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? జనాభా తక్కువ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ లక్షద్వీపులు. 45ది ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలు చేసిన దేశం ఏది? ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలు చేసిన దేశం. ఆన్సర్ ఆప్షన్ 1 భారతదేశం. 46ది భారతీయ జనాభా విద్యా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? భారతీయ జనాభా విద్యా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1980. జనాభా విద్యా పథకం 1980. 47ది తెలుగు ఉపాధ్యాయుడు జనాభా మీద వ్యాసం రాయించడం ఏ ఉపగమం? ఆన్సర్ ఆప్షన్ 4 సమైక్య ఉపగమం. చాలా ఇంపార్టెంట్. 48ది జనాభా విద్యను తొలిసారిగా నిర్వచించింది ఎవరు? జనాభా విద్యను తొలిసారిగా నిర్వహించింది ఎవరు? ఎవరు చించారండి? ఆన్సర్ ఆప్షన్ 4 ఐక్యరాజ్యసమితి జనాభా నిధి. 49ది ఈ క్రింది వానిలో జనాభా విద్య లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడం. క్రింది వానిలో జనాభా విద్య లక్ష్యం కానిది కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడం. మరి జనాభా విద్య లక్ష్యాలు అధిక జనాభాకు కారణాలు తెలియజేయడము, జనాభాకు పర్యావరణానికి సంబంధాన్ని తెలియజేయడము, జనాభాకు దేశ అభివృద్ధికి రిలేషన్ తెలియజేయడం అండి. మరి జనాభా పెరుగుదలకు కారణం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బాల్య వివాహాలు, పేదరికం, శిశు మరణాలు ఇవన్నీ కూడా జనాభా పెరుగుదల వల్ల సమస్యలు. ఇది కూడా అండి వచ్చే సమస్యలు కూడా అవే. 51వది జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? ఇది కూడా అంతేనండి. పేదరికము, నిరక్షరాస్యత, నిరుద్యోగం జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు, జనాభా పెరుగుదలకు కారణం కూడా. 52వది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? చాలా 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 ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2 1976. 1976. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో 1976లో జాతీయ జనాభా విద్యా లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ బాలుర విద్యకు ఎక్కువ నిధులు కేటాయించాలి అనేది సరైంది కాదండి. మరి ఈ వీడియోలో చిట్ట చివరి బిట్టుకు వస్తామండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి. లాస్ట్ బిట్ అండి, 2వ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? 2వ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 3 2000. 2వ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారంటే 2000. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.